చూస్తున్నాం హర్యానాలో గూఢచారుల గుట్టురట్టయింది. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు అనుమానం రావడంతో హర్యానాకు చెందిన యూట్యూబర్ తో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్లో పర్యటించిన జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను దుర్వినియోగం చేయడంపై ఈ అరెస్టు ఆందోళనలు రేకెత్తించింది. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ రన్ చేస్తున్నారు. పాకిస్తాన్తో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సంబంధాలున్నాయని, ఆమె పాకిస్తాన్కు వెళ్లినప్పుడు సమాచారాన్ని లీక్ చేసిందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో గూఢచారుల గుట్టురట్టయింది. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు అనుమానం రావడంతో హర్యానాకు చెందిన యూట్యూబర్ తో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్లో పర్యటించిన జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను దుర్వినియోగం చేయడంపై ఈ అరెస్ట్ ఆందోళనను రేకెత్తించింది. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ను రన్ చేస్తున్నారు. పాకిస్తాన్తో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సంబంధాలున్నాయని, ఆమె పాకిస్తాన్కు వెళ్లినప్పుడు సమాచారాన్ని లీక్ చేసిందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఇక జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ ప్రోగ్రామ్ యూట్యూబర్, మరి ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు సివిల్ లైన్ పోలీసులు హిస్సార్, హర్యానాలోని హిస్సార్ లో మరి ఆమె పాకిస్తాన్ స్పైగా వర్క్ చేస్తుందని చెప్పేసి సమాచారం అందుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కొంతమంది అధికారులతో కూడా ఆమె కాంటాక్ట్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడి నుంచి పాకిస్తాన్ కి వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే స్నాప్చాట్ల ద్వారా అందజేస్తుందని చెప్పేసి సమాచారం అందింది. మరి ఈ యూట్యూబ్ ఛానల్ నేమ్ దేశీ ఇండో జోయ్ అలాగే పేరుతో ఫ్రీక్వెంట్ గా ఆమె అనేక సార్లు అనేక దేశాలకు వెళ్ళింది. అలాగే పాకిస్తాన్ కూడా ఆమె విజిట్ చేయడం జరిగింది. మరి మరి ఇలాంటి పాకిస్తాన్ కి భారతదేశానికి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సైనిక సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఆమె షేర్ చేసుకున్నట్లు కూడా అధికారికంగా అంతా అధికారులకు రిమాండెడ్ గా దొరికింది. మరి ఆమె పేరు ఎఫ్ఐఆర్ ని బుక్ చేసి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొందరు కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి భారత సమాచారం అందించడం ఇది గత కొంతకాలంగా ఆమె చేస్తుంది. మరి వాటన్నిటిని కూడా ఆమె డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేశారు. ఆమెని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైట్.